నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. మౌనిక కేసు ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికీ మౌనిక కేసులో ట్విస్టులు వీడాయా అంటే అనేక రకాల డౌట్స్ ఈ కేసు ఫాలో అయ్యే ప్రతి కామన్ మ్యాన్ కి కూడా వస్తున్నాయి. సో మేడం, మౌనిక మర్డర్ కేసుకు సంబంధించి అందులో కొంచెం అమ్మాయి అందంగా ఉంటుంది. ఆమెను అడ్డు తొలగించే క్రమంలో ఇతను ఏమవుతాడు భార్య దృష్టిలో అంతకన్నా హంతకుడే కాదు, ఇలాంటి వాడిని ఇప్పటి వరకు మేము పక్కన ఫ్లాట్ లో ఉన్నాడా అని. జీవితం అన్నది అమ్మాయికి పోయింది, నీకు పోయింది. ఇదిగో ఇలా తయారవుతున్నారు. కానీ ఇప్పటి వరకు కేసు ఇన్వెస్టిగేషన్ ఒక సైడే జరిగింది, మరొక సైడ్ జరగటానికి ఇది వాస్తవం చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోవటం ఒక కారణం. అయితే ఇప్పుడు ఈ మౌనికను ఇంటికి పిలిచిన తర్వాత ఆమెతో గొడవ జరిగిన నేపథ్యంలోనే ఆమె నోరు గొంతు నొక్కేసి ఊపిరాడకుండా చేసి ఆమెను చంపేసిన తర్వాత కేవలం ఆధారాలు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే యాప్ ద్వారా కత్తులు ఆర్డర్ చేసుకొని ప్యాకింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఆర్డర్ చేసుకొని ఆ తర్వాత ఈ డిస్పోజ్ చేయాలని చెప్పేసి అమ్మాయి బాడీని ముక్కలు ముక్కలుగా చేసేసాను. ఇదంతా కూడా రవీంద్ర పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత చెప్పినటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ నిజానికి వాస్తవమేనా, ఇందులో ఇంకే ఏదైనా కట్టుకథ ఉందా అని చెప్పడానికి కూడా ఇప్పుడు గొంతు విప్పటానికి ఎవరూ లేరు. మౌనిక మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చావు అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది, కానీ అత్యంత దారుణంగా కనీసం తల్లిదండ్రులు ఆ కూతురు యొక్క మృతదేహాన్ని చూసుకోవడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఆమె తల లేనటువంటి మృతదేహానికి వాళ్ళు చివరి కార్యక్రమాలు చేయటం, అంత్యక్రియలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది విశాఖ వేదికగా జరిగిన ఒక క్రైమ్ కేసుగా చూడకుండా అసలు ఏంటి మౌనిక అన్న అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అసలు రవీంద్ర ఒక నేవీ ఎంప్లాయీ ఉండి ఒక డేటింగ్ యాప్ని అప్రోచ్ అవ్వడం ఏంటి, డేటింగ్ యాప్లో అమ్మాయిలకి రిక్వెస్ట్లు పంపించడం ఏంటి, అలా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన మౌనికతో 5 ఏళ్లుగా పరిచయం కొనసాగిస్తున్న రవీంద్ర ఒక్కసారిగా ఎందుకు ఆమెను అడ్డు తొలగించుకోవటానికి ఇంత దారుణానికి తెగబడ్డాడు? కేవలం రవీంద్ర చెప్తున్న కారణం ఒకటే, డబ్బుల కోసం విపరీతంగా వేధిస్తూ ఉండటం. ఆ వేధింపులు తాళలేక, ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె తన ఫ్యామిలీకి కూడా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందేమో, ఇబ్బందులు ఆమె వల్ల వస్తాయేమో అనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అంటున్నాడు. మరొక వైపు మౌనిక తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చి, మా అమ్మాయికి డబ్బులు అవసరం లేదు, తను సంపాదించే కెపాసిటీలో ఉంది, కుటుంబంలో మేమందరం సంపాదించే వాళ్ళమే, నిజానికి మా అమ్మాయి తిరిగి ఇచ్చి ఉండొచ్చు, అలానే మా అమ్మాయి మెడలో ఒక 2 తులాల బంగారం కూడా మిస్ అయిపోయింది. ఈ కోణంలో పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు, కనీసం మీరైనా మీడియా ద్వారానైనా మాకు వచ్చేటటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో, మాకున్న అనుమానాలు కేసు దర్యాప్తు ద్వారా నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులదే అంటూ మౌనిక తండ్రి చెప్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచి అప్డేట్ సుమన్ టీవీ ఇస్తూనే ఉంది. ఏంటి, ఎవరు ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం అప్రోచ్ అయ్యాం, పక్క వాళ్ళతో కూడా మాట్లాడాం, రవీంద్ర ఒక్కడే ఉంటాడంటే రవీంద్ర ఒక్కడే కాదు, వాళ్ళ బ్రదర్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిన తర్వాత రవీంద్ర ఫ్రెండ్ కూడా తనతో పాటు ఈ 102 ఫ్లాట్ లో ఉంటున్నాడు అనే విషయాన్ని మళ్ళీ బయటకు వచ్చింది. ఆ తర్వాత చాలా మందికి డౌట్స్ రేజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు మౌనికను ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత ముక్కలు చేసి ఆ మృతదేహం సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ని 3 చోట్ల ఉంచినటువంటి రవీంద్రకి ఇంకెవరైనా సపోర్ట్ చేశారని ఒక డౌట్ మళ్ళీ రేజ్ అయింది. సో ఇప్పటికీ ఈ కేసు ఒక మిస్టరీగానే కొనసాగుతోంది రకరకాల డౌట్లతో. కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే, పెళ్ళైన తర్వాత కూడా మౌనికకు ఈ రిలేషన్ అవసరమా? ఒక నేవీ ఆఫీసర్ అయ్యుండి నేవీలో ఒక మంచి టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, అందులో 2 ఏజ్ గ్రూప్స్ సేమే, ఇతను 31 సంవత్సరాలు, మౌనిక కూడా 31 ఇయర్సే. అయితే వీరిద్దరి మధ్య మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందా లేదా, వస్తే ఎవరు వద్దనుకున్న తర్వాత కూడా ఇంకొకరితో పెళ్ళైనాక కూడా రిలేషన్ కొనసాగించడానికి వీళ్ళ మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండ్ ఏంటి, ఇది ఇక్కడ క్లారిటీ వస్తే మిగతా దానికి కేసుకి చాలా రకమైన బలమైన ఆధారాలు దొరకడానికి అవకాశం ఉండేదేమో. బట్ ఇవన్నీ చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. టెక్నికల్ ఎవిడెన్స్లు మాత్రమే ఈ కేసులో మిస్టరీ వేయడానికి కావాల్సినటువంటి
కీలకమైన ఆధారాలు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మౌనిక క్యారెక్టర్ అనేది ప్రపంచం అనేక రకాలుగా చూస్తోంది. సో మనతో పాటు శ్రీమతి గంటి ఉషా గారు ఉన్నారు. చాలా విషయాలు మనం గతంలో కూడా ఇట్లాంటి క్రైమ్ కేసెస్ కావచ్చు, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్స్ గురించి కావచ్చు, వివాహేతర సంబంధాల గురించి కూడా మేడం చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఎటుపోతుంది మన కల్చర్ అనేదే ఆమె ఆవేదన. అసలు ఈ కేసుకు సంబంధించి ఆమె ఏమనుకుంటున్నారు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఇంత చెప్తే గానీ మళ్ళీ మౌనిక కేసు గురించి కనెక్టింగ్ ఇవ్వలేము. ఎందుకంటే ఒక కోణంలో మనం చెప్పేస్తే అయిపోయే కేసు కాదు ఇది. ఇంతకు ముందు వరకు మనం అనేక రకాల నేర ప్రవృత్తులు చూసాం, క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళని కూడా చూసాం. కానీ ఒక అమ్మాయిని ఇంటికి పిలిచి చంపేయడమే కాదు, ఒకవేళ అక్కడ ఘర్షణ జరిగితే చంపేశాను కోపంలో అనుకోవచ్చు, ఆవేశంతో అనుకోవచ్చు. కానీ అక్కడి నుంచి మళ్ళీ స్కిప్ అవడానికి క్రైమ్ నుంచి అవన్నిట్లు కూడా ఆ మృతదేహం సంబంధించి డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో రవీంద్ర మొక్కలు చేశానంటున్నాడు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత అందరూ మౌనిక ఎందుకు వెళ్ళాలి, ఒంటరిగా భార్య లేనప్పుడు వెళ్లాల్సినంత అవసరం ఏముంది, అమ్మాయిలకు అంత భయం లేకుండా ఉందా, పెళ్ళైన తర్వాత కూడా ఈ రిలేషన్ అవసరమా, అంత ఇద్దరి మధ్య బాండింగ్ ఉంటే గనక ఇద్దరే పెళ్లి చేసుకోవచ్చు కదా, మరొక అమ్మాయికి ఎందుకు అన్యాయం చేశారు అని మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఈ డేటింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఈ కొత్త కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత కొంత ఇండివిజువాలిటీ పెరిగిన ఈ కాలపు ఆడపిల్లలు వాళ్ళ ఇండివిజువాలిటీని సాధించుకుంటున్నాం, మా ఫ్రీడమ్ సాధించుకుంటున్నాం అన్న దాని వెనకాతల, భావన వెనకాతల దే ఆర్ లూజింగ్ దేర్ డిగ్నిటీ. ఇది చాలా అనిపిస్తుంది. ఇప్పుడు సహజంగా ఆడవాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఒకసారి ఒక మేల్ పర్సన్తో కమిట్ అయితే తను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది తనతోనే ఉండాలి అన్న దాంతో. అంటే ఏంటి, మైండ్ పూర్తిగా ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకోలేదు, పెళ్ళి కావాలి. కానీ మాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, ఇప్పుడున్న దీనిలో ట్రెండ్లో ఉన్నాం అన్నది బయటికి వెర్రిగా అనుకుంటూ వీటిల్లో ఇరుక్కుపోతున్నారు. ఇరుక్కుపోయిన తర్వాత ఎయిదర్ ఆఫ్ ద పర్సన్, ఈ మెయిల్ ఆర్ ఫీమేల్, మ్యారేజ్ చేసుకునేసరికల్లా వీళ్ళకి పంతాలు పట్టింపులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అరే నేను అనుకున్నాను కదా అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో దే కెనాట్ క్లెయిమ్ ఫర్ ఫర్దర్ రిలేషన్స్. దెర్ ఈజ్ నో కమాండ్స్ అండ్ డిమాండ్స్. ఓన్లీ వాళ్ళకి ఏమైనా కావాలి అని అంటే దే మే హ్యావ్ ఫన్, దట్స్ ఆల్. అంతకు మించి ఈ దిగజారుడుతనం అన్నది ఎంతవరకు వస్తుందంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసు 5 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు మనం ప్రతిసారి ఏం చేస్తామంటే మేల్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే తను అలాగా తను ఇలాగా అని. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడండి, 2 చేతులు కలిస్తే కానీ చప్పట్లు కావు. అది ఫస్ట్ థింగ్. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పిలిపిస్తే ఎందుకు వచ్చింది? ఇప్పుడు డబ్బులు నువ్వు అడుగుతున్నావని తెలుసు, డబ్బులు అమ్మాయి డిమాండ్ చేస్తోందని తెలిసినప్పుడు ఇంటికి రా అని పిలిస్తే అంత వెర్రిగా వెళ్ళిపోతున్నారా? సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే బీయింగ్ ఈ ప్రొఫెషన్లో ఉండబట్టి డబ్బులు అడిగింది కాబట్టి చంపేశాను అని అనడం అన్నది కొంచెం అది కనెక్ట్ అవ్వట్లేదు. మరి అంత క్రూరంగా, ఇంత క్రూరంగా. సో ఇంత క్రూరంగా చంపడానికి ఏనంటే అతను ఒక్కడే చేశాడు అనడానికి కూడా మనం అనుకోలేము. ఇక్కడ ఎన్ని ఆలోచించాలంటే, ఇప్పుడు మీరు ఆ రోజున ఇంటర్వ్యూ చేసిన అక్కడ చూసాను ఆ సీన్స్ అన్ని, ఆ వీడియోస్ చూసినప్పుడు ఈ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు చూస్తే నాకు అనిపించింది, ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ఈ వీధి చివరిని ఏదైనా ఒక విషయం జరిగితే ఆ ఊరు చివరికి 5 నిమిషాల్లో పాకేసేది. అవును. అది కొన్నిసార్లు వీళ్ళు ఏంటనుకున్నారు, అబ్బా ఏదైనా రహస్యం అనుకుందాం అంటే లేదర్రా ఊరంతా తెలిసిపోతుందని అనుకునేవారు. కానీ అట్ ది సేమ్ టైం ఏదైనా చిన్న ఆపద ఎవరికైనా వచ్చిందంటే ఊరంతా 5 నిమిషాల్లో వెళ్ళ ముందు ఉండేది. సో ఇప్పుడు ఇప్పుడు నేను జస్ట్ ఇందాక ఇక్కడ వస్తున్నప్పుడే చూసాను లిఫ్ట్లో, వీవర్ 4 లిఫ్ట్లో ఉన్నది, ఎక్సెప్ట్ మై సెల్ఫ్. మిగిలిన వాళ్ళందరూ మొబైల్ పట్టుకూర్చున్నారు. మొబైల్ పట్టుకుని చూసుకుంటా కూర్చుంటే నీకేం తెలుస్తుంది పక్కన ఏం జరుగుతుందో, అండ్ పక్కన ఎవరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు అన్నది ఎవరికి తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇళ్లల్లో కూర్చుని సీరియల్స్లో మునిగిపోతున్న వాళ్ళకి సీరియల్లో ఏడిపో తెలీదు, పక్క వాళ్ళు ఏడిపో తెలీదు.
సీరియల్లో కేకలో తెలియదు, ఇక్కడో కేకలో తెలియదు. ఈ హారర్ మూవీస్ కావచ్చు, ఓటీటీలు కావచ్చు, వీటన్నింటి రొదలో మనిషి నేరోగా అయిపోయి పక్కనే ఇంతటి ఘోరం జరుగుతున్నా కూడా తెలియకుండా అయిపోతున్నారు. ఇది ఏమన్నా పనసకాయ మామిడికాయమ్మా, ఇప్పుడు యాప్లో ఆర్డర్ పెట్టేసుకుని కత్తులు తెప్పించేసుకుని నరికేసి అసలు అక్కడ ఒక్క బ్లడ్ స్ట్రెయిన్ కూడా లేకుండా అంత నీట్గా చేసుకుని పెట్టుకున్నాడు అని అంటే ఇది వెల్ ప్లాన్డ్ మర్డర్. ఇది చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ఈ అమ్మాయి వస్తే చంపేద్దామన్న దృష్టిలోనే ఉంచుకుని మరీ పిలిచాడు. కాకపోతే ఇలాంటివి పిలిచినప్పుడు అటెండ్ అయ్యేటప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న బోళ్ళన్ని ఘోరాలు నేరాలు చూస్తున్నారు కదా, ఇవన్నీ చూసి కూడా ఎలా వెళ్ళిపోతున్నారు? ఇది కదా ఇంపార్టెంట్. ఆల్రెడీ చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు ఇలాంటివి. ఒక అమ్మాయి కుక్కర్లో ఉడకబెట్టేశాడని, ఫ్రిడ్జ్లో ఎన్ని చూస్తున్నాం. ఇన్ని తెలిసి ఎలాగా పిలవగానే వెళ్ళిపోయింది అంటే ఎక్కడో జరుగుతుంది కానీ మనకు జరగదు అనుకుంటారా? లేదంటే ఇదంతా కూడా మానసిక సంతులిత అన్నది కోల్పోవడం వలన జరుగుతోంది. ఏంటంటే ఈగోవే ఉన్నదంతా ఈగో. ఇప్పుడు నేను తనకి నా కమిట్మెంట్ ఏంటేంటి ఇవ్వాలో నేను ఇచ్చేసాను, సో నన్ను ఎందుకు తను యాక్సెప్ట్ చేయటం లేదు అని అంటే హౌ ఫార్ ఇట్ కుడ్ బి పాసిబుల్ అన్నది. అంటే ఏంటి, ఫ్యాక్ట్స్ని ట్రూత్ని డైజెస్ట్ చేసుకోవడం అన్నది ఇప్పటి కాలం పిల్లల్లో తగ్గిపోయిందని చెప్పచ్చు. ఎస్, ఎందుకు అనంటే ఇది వాళ్ళ పెంపకం. ఇప్పుడు వాళ్ళకి ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోవాలి అన్నంతగా ఎవరు ఆ సమయం ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇవ్వటం లేదు. తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. వీళ్ళ ఫీజులు కట్టడానికి, వీటికి ఈ లైఫ్ స్టైల్ చేయడానికి, వీటన్నిటి కోసం వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు అనంటే వాళ్ళ దగ్గర కూర్చున్నంతసేపు చితక కొట్టి చదివించడం, ర్యాంక్స్, వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నా కూడా ర్యాంకులు స్కూల్కి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏ పర్సన్కైనా తన అని అంటూ ప్రేమగా మాట్లాడే మనుషులు కరువైపోయారు. ఎవరో ఒకరు ఉంటే గనక ఏదో సినిమాకి వెళ్ళొస్తున్నామో మార్కెట్కి వెళ్ళొస్తున్నామో అని అనుకున్నట్టు ఆ అమ్మాయి అలా వచ్చేయగలదా? కనీసం ఇంట్లో ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేను ఫలానా చోటుకి వెళుతున్నాను, నా చుట్టూ ఇన్ని జరిగాయి, ఈ మధ్యనే జరిగాయి, అది కూడా రీసెంట్గా జరిగాయి. ఇప్పుడు ఎట్లాంటి మీడియాలో ఉన్నాము అని అంటే ప్రపంచంలో ఎక్కడ జరిగినా విదిన్ సెకండ్స్ ఆఫ్ అందులోనూ ఆ అమ్మాయి పబ్లిక్ డొమైన్ లో అంటే ఈవెంట్స్ రకరకాల మనుషుల్ని ఫేస్ చేసే ఉంటుంది. అలాంటిది యువతల మనుషులను అంత తెలియకుండా లేదు కదా. కాకపోతే ఇక్కడ నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఈ ఇంట్లో ఇతనితో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉండేవారు అని అంటున్నారు కదా, ఆ క్యారెక్టర్ గురించి ఇంకా ఏం బయటికి రావటం లేదు, కంప్లీట్ హిడెన్ గా ఉంది. సంథింగ్ అతని ఇది కూడా ఉండొచ్చు. లేదు అంటే వీళ్ళిద్దరు రిలేషన్ గురించి అతనికి తెలిసి కూడా ఉండడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ఈ రవీంద్ర కన్నా ఆ వ్యక్తిని మేము ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఇంట్లో తలుపు గెడ పెట్టుకొని టీవీ చూస్తూ ఉండేవాడు. ఏంటి బాబు నువ్వు ఎక్కడంటే నేను డ్యూటీకి వెళ్తాను అనేవాడు. అంటే ఒక పర్సన్ రెంట్కి తీసుకొని వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళాక కొత్తగా ఎవరు ఆ ఇంట్లో ఉంటున్నా ఇప్పుడు ఇలాంటివి జరిగితేనే మనకి ఎంత జాగ్రత్తలు పడే పరిస్థితి. అది ఇప్పుడు ఒకప్పుడు మన వైజాగ్ ఇలా లేదు. వైజాగ్ అంటే ఆహ్లాదంగా బీచ్, తర్వాత ఈ కైలాసగిరి టెంపుల్, తర్వాత సింహాచలం, ఇవి చూడడానికే వచ్చేవారు. అలాంటిది ఈ మధ్యన అత్యంత ఘోరంగా బోలెడన్ని నేరాలు, హత్యలు ఈ ఊళ్ళో జరుగుతూ ఉంటే అది అనిపిస్తుంది, మా వైజాగ్ అయినా ఇది ఒకప్పుడు ఆఫ్ కోర్స్ ఇలా డ్రమ్ములో మహిళ మృతదేహం ప్యాన్ తీసుకొని భర్తని తలపై కొట్టి చంపేసిన కేసు కావచ్చు. ఇవన్నిటికీ కూడా నాకు ఒకటి అనిపిస్తుందమ్మా, ఏంటంటే ఒకటి పెద్దవాళ్ళని ఇంటి నుంచి దూరం చేసుకున్నాం, ఓల్డేజ్ హోముల్లో పెట్టేసి ఇంట్లో మంచి చెప్పే మనిషి కరువు అయిపోయారు. ఇంతే కాకుండా ఇంకొకటి ఆలోచిద్దాం, ఇంట్లో ఒక మనిషి ఉన్నారు అనుకోండి, ఇప్పుడు అతనికే భార్య పురటికి వెళ్ళింది, అమ్మో నాన్నో అమ్మమ్మో ఇంట్లో ఉన్నారు అనుకోండి, అతను ఇంత తెగబడేవాడు కాదు. ఇంత ఫ్రీడమ్ కూడా బయట ఎక్కడి నుంచి వస్తుంది కదా. అలాగే ఆడపిల్లకి కూడా ఒకటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అన్నది ఉండాలమ్మా, ఎవరికైనా ఉండొచ్చు, తప్పు కాదు. అది ఎంతవరకు ఉండాలి అని అంటే అమ్మ నాన్న నీ మంచి కోసమే చెప్తారు తప్ప నిన్నేదో ఇబ్బంది పెట్టడానికి, నీ జీవితం నాశనం చేయడానికి చెప్పరు కదా అన్న మినిమం ట్రస్ట్ కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు మౌనికకు సంబంధించి కొద్దిపాటి డీటెయిల్స్ ఏవైతే రివీల్ అయ్యాయో వాటిల్లో కూడా రకరకాల డౌట్స్. ఒకరు ఇంటర్ చదివింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో
ఆఫీస్ సబార్డినేటర్గా చేస్తుంది అని చెప్పేసి, దాంతోపాటు పార్ట్ టైంగా ఈ ఈవెంట్లు. ఫ్రెండ్స్ మాత్రం తను బీటెక్ చదివింది అంటే ఫ్రెండ్స్కి తన గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ చేయడానికి చెప్పిందా, లేకపోతే నిజంగా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా, లేకపోతే రవీంద్ర చెప్పింది తప్ప? ఇక్కడ రకరకాల కన్ఫ్యూజన్. ఒక విషయం చెప్దాం, ఇప్పుడు బీటెక్ చదివింది అని అంటే తండ్రికి తెలియకుండా ఉండదు కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తండ్రికి దూరం అయి పెరిగిన పిల్ల కాదు మనకు తెలిసినంత వరకు. కాబట్టి అమ్మాయి బీటెక్ చదివిందా ఇంటర్ చదివిందా అన్నది తండ్రి కన్నా ఇంకెవరు ఉన్నారు మనకి చెప్పడానికి. కాకపోతే కొంతమందికి ఏంటంటే కొంచెం తక్కువగా చూస్తారేమో అన్నందుకు షీ మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, బట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని తనకి తానుగాని నేను బీటెక్ చదివానో ఏదో చెప్పుండొచ్చు. ఇప్పుడు మౌనిక వాళ్ళ తల్లితో కానీ తండ్రి కానీ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో తను గౌరవంగా బ్రతకడానికి మీరు చెప్పినట్టు డిగ్నిటీగా తన లైఫ్ లీడ్ చేయడానికి ఏ పనైనా చేసుకోవచ్చు, గౌరవంగా బ్రతకడానికి ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన ఉంటున్నటువంటి ఇల్లుకి ఎక్కడ సంబంధం లేదు. ఇప్పటికి కూడా కొంతమంది ఫ్రెండ్స్తో మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పుడూ ఆ అమ్మాయి పర్సనల్స్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడేది కాదు, ఎందుకంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండేది. ఇట్లాంటివన్నీ మనకి వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు, నేను పదే పదే సంబంధాలు కూడా చూస్తున్నాను, తన ఏజ్ కూడా మనం మాట్లాడుకోవాలి 31 years. కేవలం రవీంద్రతో రిలేషన్లో ఉంది కాబట్టే తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేక పెళ్లి సంబంధాలు రిజెక్ట్ చేసిందా, లేదు అంటే ఇక్కడ మానసిక పరమైన ఒక హెల్త్ ఇష్యూ కూడా ఆమె ఫేస్ చేస్తుంది, మ్యారేజ్ అంటే ఒక రకమైన ఫోబియా, ఈ విషయం కూడా బయటకు వస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? ఇది అసలు పెళ్ళి ఈడొచ్చడం వేరు, పెళ్ళికి తగ్గ యాటిట్యూడ్ ఉందా లేదా అన్నది చూడడం వేరు. ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం అంటే పెళ్ళిడొచ్చిందా లేదా, ఈడొచ్చిందంటే పెళ్లి చేసేయండి అని అంటున్నాం. దాని వలన కూడా చాలా 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 జంటలు చాలా విడిదిన షార్ట్ పీరియడ్లో మనం కోర్టులో చూసేస్తున్నాం వాళ్ళని. ఇప్పుడు మ్యారేజ్ వేరు, మ్యారేజ్కి వాళ్ళు మెంటల్లీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది వేరు. ఇంకోటి మానసికంగా వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే చెప్పాను కదా, బయటికి ఏదో పెత్తనం కోసం తీసుకొచ్చాను అన్నట్టుగా అడాప్ట్ చేసుకుంటున్న కల్చరే తప్పించి చిన్నప్పటి నుంచి ఒక యాటిట్యూడ్లో పెరిగే దాన్ని ఎక్కడికి వాళ్ళు తీసేయగలుస్తారు, తీసేయలేక ఈ రెండిటికి క్లాష్ అయిపోతున్నారు. బయట జరుగుతున్న దానికి లోపల ఉన్నటువంటి యాటిట్యూడ్కి క్లాష్ అయిపోయి అటుపక్క పెళ్లి చేసుకుందామా అని అనిపించినప్పటికీ కూడా పెళ్ళి అంటే మళ్ళా ఒకటితోటే ఉండాలి, అదో పెద్ద బర్డెను. తర్వాత ఇప్పుడు ఈ నేవల్ గైస్ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా కొంచెం హైఫైగా మనీ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో చాలా మందికి ఏంటంటే వాళ్ళకి పాకెట్ మనీ కోసం కూడా చాలా మంది ఇట్లాంటివి అంటే ఈ ఫ్రెండ్షిప్లు అన్నవి చేస్తున్నారు. నాకు తెలియగలుగుతానమ్మా, ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ యాప్స్ అని అంటారు కదా, ఫ్రెండ్షిప్ యాప్స్ ఈ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? నాకు అర్థం కాలేదు. అందరికి అర్థం కాని ప్రశ్న కదా. నేను ఫ్రెండ్గా మాట్లాడడానికంటే నీ తోటి చదువుకున్న వాళ్ళు పనికిరారా, లేదా నీ ఇంట్లో ఉన్న కజిన్స్ పనికిరారా? అంటే కజిన్స్ తోటి, తోడబుట్టిన వాళ్ళతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి రిలేషన్స్ తగ్గిపోవడం వలన ఇదిగో ఇలా తయారవుతున్నారు. ఎస్, కొత్త బంధాలు, కొత్త ఫ్రెండ్షిప్, కొత్త బంధాలు అని అంటే అటు పూర్తిగా వాటికి అడాప్ట్ అవ్వలేరు, అలాగని పాతది వదిలేయలేరు. దీని వలన నలిగిపోయి ఇదిగో ఇలాగనమాట పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అవతల వాడు పెళ్లి చేసేసుకున్నాడని తెలిసినా ఈ అమ్మాయికి ఎందుకు ఇది? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏది అడగడానికి లేదు, కలిసి ఉన్నంతకాలం కలిసి ఉండండి, ఎవరికి ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు విడిపోండి, అంతే తప్ప అందులో వేరే ఇంకేం లేదు. నువ్వు ఎవరిని కూడా కమాండ్ చేసి నువ్వు ఉండు అని చెప్పలేవు. ఇప్పుడు ఇక్కడ రవీంద్ర గురించే మాట్లాడుకుంటే నావీ జాబ్ ఉంది, ఎడ్యుకేటెడ్, తను ఇంకొక రకంగా ఫేస్ చేయొచ్చు కదా మౌనికను. ఇదే ప్రీ ప్లాన్డ్గా ఒక పథకం ప్రకారం ఆమెను అడ్డు తొలగించుకుంటేనే అనే ఆలోచన కన్నా ముందు ఆమెను అడ్డు తొలగించే క్రమంలో ఇతను ఏమవుతాడు అనే విషయం కూడా ఆలోచన మినిమం లేదమ్మా. అదే అనుకుంటా. ఇప్పుడు తను మంచి జాబ్, మంచి ఫ్యామిలీ, భార్య, పాప పుట్టిన పాప దృష్టిలో తన తండ్రి హంతకుడు, భార్య దృష్టిలో అంతకన్నా హంతకుడే కాదు మిగిలిన దిగజారిపోయినవాడు. దాన్ని ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు తోబుట్టు వాళ్ళు వీడే మన ఆఫీస్లో మనతో మన కొలీగా అని అనుకుంటారు. తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది ఒక్కసారి? పక్కింటి వాళ్ళకే అనిపిస్తోంది ఇలాంటి వాడిని ఇప్పటి వరకు మేము పక్కన ఫ్లాట్ లో ఉన్నాడా అని కదా. అంటే ఇప్పుడు క్షణికావేశంలో నువ్వు చేసేయచ్చు,
కానీ నువ్వు ఆ అమ్మాయి జీవితం తీసేసావు, అంటే వాళ్ళకి మనిషే కనపడకుండా చేసావు. బట్ నువ్వు ఉన్నా లేనట్టే. అంతే కదా. తల్లిదండ్రులకి కావచ్చు, భార్యకి కావచ్చు, బిడ్డకి కావచ్చు, నీ ఉద్యోగానికి కావచ్చు, ఇంత కష్టపడి ఇన్నేసి సంవత్సరాలు వెయిట్ చేసి ఇంత చదువులు చదివి ఏమిటి నువ్వు ఎర్న్ చేసావు చివరికి? ఇప్పుడు ఎవరికైనా సరే జీవితం అన్నది అమ్మాయికి పోయింది, నీకు పోయింది. అంటే ఇది ఈ క్షణికావేశాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ పిల్లల పెంపకంలో అంటే ఇప్పుడు గత ఈ లాస్ట్ 20-30 years నుంచి వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి జనరేషన్స్ ఏవైతే ఉన్నారో ఇక్కడి నుంచి అడ్వాన్స్ అయిపోతున్నారు ఈ ముందున్న వాళ్ళు. టీనేజర్స్, స్కూల్ పిల్లలు ఎంతమందిని చూస్తున్నాం మనం. సో మేడం, మౌనిక మర్డర్ కేసుకు సంబంధించి మొదటి నుంచి మీరు కేసు ఫాలో అవుతున్నారు కదా, మీకు వచ్చిన డౌట్ ఏంటి? ఇప్పటి వరకు వచ్చింది ఏంటి అనుకుంటున్నారు? నాకు అంటే ఈ అమ్మాయి వెళ్ళింది ఏంటంటే డబ్బు కోసం వెళ్ళిందని నేను అనుకోను. డబ్బు కోసం కానీ మరే దేనికైనా అని అనుకుంటే అమ్మాయి ఇంటికే వెళ్ళక్కర్లేదు. అంత తెలివి తక్కువ పిల్ల కదా. ఎందుకంటే అమ్మాయి ఉన్నటువంటి ఫీల్డ్లో అందులో కొంచెం అమ్మాయి అందంగా ఉంటుంది. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని ఎంతో మందిని ఫేస్ చేసి ఉంటుంది. ఏమీ లేకుండా 30 years దాకా రాదు. కాకపోతే తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, తను ఇది అనుకోలేదు. జస్ట్ మళ్ళా అంటే ఎలాగో పెళ్ళి కాదు, హ్యావింగ్ ఫన్ అని అనుకుని వచ్చింది. బట్ వాడు ఎందుకు చేశాడని నాకు అసలు ఇక రవీంద్ర ఒక్కడే కాదు, రవీంద్రతో పాటు ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో తన మీద కూడా నాకు చాలా ఇది ఉంది. కాక ఇప్పుడు ఏంటంటే తను ఎక్కడ ఏ యాప్లో ఆర్డర్ పెట్టాడు వెపన్స్, ఈ వెపన్స్ ఎక్కడ పెట్టాడో తీరా తర్వాత ఈ ఆలోచన తల తరిగేసి వేరే చోటకి తీసుకెళ్ళి అంటే ఇట్ టేక్స్ ఎ టైం. 100%. ఈ టైంలో ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంది వాడిది. సో మెంటల్ కండిషన్స్ ఏవి చూడకుండానే జాబ్ ఎలా ఇచ్చారు, అందులో నేవీ అంటేనే ఇట్స్ అ కైండ్ ఆఫ్ కంట్రీకి సర్వీస్ చేసే ఫీల్డ్ కదా. ఆయన టెక్నీషియన్ పొజిషన్ లో ఉన్నారు అంటే కాబట్టే ఇంతలాగా చేయగలిగాడు అనేది కూడా. టోటల్ గా కల్ప్రిట్ అని చెప్పాలి అని అంటే రవీంద్రే. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర నుంచి అయితే ఆ విధమైనటువంటి ఆలోచన రావటం లేదు. పూర్ గర్ల్ ప్రాణం కోల్పోయింది అంతే. ఈ రిలేషన్స్ ఇప్పటికైనా నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే, లేదంటే ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అనుకున్న వాళ్ళకైనా సరే, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అలా డిగ్నిటీని, ప్రాణాలు అంటే వాళ్ళకన్నా అవతల వాళ్ళు ఎక్కువగా నమ్ముతుండడం కూడా ఒక కారణమేమో. చేతకాంతనం. ఎందుకంటే తమ మీద తమకి నమ్మకం లేదు. ఎందుకు లేదు అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా మీకు ఈ మీడియాలో చూసి ఓటీటీలో వాటిల్లోనూ చూసి నన్ను అడిగితే అదే అనిపిస్తుంది. ఓటీటీలో చూస్తున్న సినిమాలన్నీ అవి నేర్పుతున్నాయా, జరిగినవి చెప్తున్నాయా? దాన్ని చూస్తే ఎన్ని ఐడియాలైనా ఎవరికైనా వస్తాయి కదా. సో ఇలాంటివన్నీ చూసి అంటే ఏసీపీ గారు కూడా ఒక బైట్ అంటే మీన్స్ మీడియాకి మాట్లాడుతూ చెప్పారు, ఇవన్నీ కూడా అసలు ఇలా చెయ్యాలి అన్నది కూడా కొన్ని రకాల మీడియా సైట్స్ చూసి నేర్చుకున్నాడంట. ఇంక చెప్పేది ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. అక్కడ ఒక చిన్నపిల్ల కేసులో మనం చూసాం కదా, ఇంట్లో ఏదో దొంగతనానికి వచ్చాడు. మనం ఏదో హైదరాబాద్లో ఒక కేసు అప్పుడు చూసాం కదా, వాడేదో తను కూడా అదే వీటి కోసం వీడియోస్ చూసి మరీ చేశానని చెప్పాడు. అవును, ఈజ్ జస్ట్ టీనేజ్ బాయ్. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా జాగ్రత్త లేకుండా మినిమం కేర్ తీసుకోకుండా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఈ విధంగా పడిపోవడం వలన ఏంటంటే వాళ్ళకే కాదు సరే తల్లిదండ్రులకు కూడా ఎంత బాధమ్మా. ఇప్పుడు ఇన్నాళ్ళు పెంచిన పిల్లని తిరిగి తెచ్చుకోగలరా? ఆ తండ్రిని చూస్తే మనస్సు ద్రవించిపోయింది. ఆయన ఏమిటో అయోమయంగా కూర్చున్నాడు ఆ రోజున. అసలు కూతురు గురించి చెప్తున్న విషయాలు కావచ్చు, అతను అడుగుతున్న జస్టిస్ కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ఒక రకంగా ఏం మాట్లాడుతున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. అమ్మాయి వెళ్ళింది ఏదో వస్తుంది అనుకుంటాడు. కానీ అసలు ఒకటి ఏంటంటే ఇంటికి డైరెక్ట్ గా పిలిపిస్తున్నారు అని అంటే, ఒకప్పుడు వీటి కోసం కొన్ని ప్లేసులు ఉండేవి, వాటికి ఏదో అక్కడికి వెళ్ళి తగలడేవారు. ఇప్పుడు ఇంటికే పిలిపిస్తున్నారు అని అంటే ఎంత బరి తెగించేసిపోయిందో ఇప్పుడు జనరేషన్ అన్నది అర్థమవుతుంది. పెద్దవాళ్ళు అన్నది ఇంట్లో లేకపోవడమే.
ఓల్డ్ ఏజ్ హోములు పెరుగుతున్నాయి, వాళ్ళకి మనం ఏదో హెల్ప్ చేస్తున్నాం కొంతమందికి అనుకున్నాం, కానీ అదిగో ఆ తల మీద చెయ్యి వేసి మాట్లాడే ఒక పెద్ద హస్తం, పెద్ద మనిషి లేకపోవడం వల్ల పిల్లలు ఇలా చెల్లా చెదరైపోయి ఇంటికి, ఒంటికి, సమాజానికి అందరికీ నష్టం తీసుకొస్తున్నారు.